श्रीगौतमन्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय सञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्य सशिष्यं उडैवर्लुमहं भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सशिष्य सेवतिं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये देवि दीप्तये ॐ अस्मद्गुरुभ्यो नमः भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्धदं श्रीसुखगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं திருவழுதினாடென்னும் தன் குருகோரி என்னும் மறுவினையவன் பொருள் என்னும் மறைகளந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன் குருகோர் பேணும் இனத்தாரை எல்லா திரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலே நந்தை செடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் ஆயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்தார் செடகோபன் சோலை ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஏன்ற முதல் தாய் செடகோபன் மயம்பாள் வளர்த்தை தத்தாய் இராமானுசம் மிக்க விரை நிலையும் மெய்யாமயர் நிலையும் தக்க நெறியும் தடையாகி தப்பியலும் உள்வினையும் வாழ்வினையும் ஓதும் பொருளை வேதத்தில் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ஓம் అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్వార్లో అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി మొదటి తిరువాయిమొഴിలో 4 పాసురాలు పూర్తి చేసుకొని 5వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. ఇందులో మనకి నిన్న చాలా స్పష్టంగా చెప్పుకున్నాము. 4, 5, 6 పాసురాలలో స్వరూప స్థితి ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి విషయాలని చెప్తున్నారు అని మిగిలిన అన్ని పాసురాలకి చెప్పుకున్నాం అనుకోండి. ప్రస్తుతం ఈనాటి పాసురంలో స్థితి కూడా భగవంతుడి యొక్క అధీనమే. సృష్టించడము ఆయన ఇష్టమే, స్థితి రక్షణ చేయడము ఆయన ఇష్టమే. ఆ స్థితి అనేటువంటి దాన్ని ఈనాటి పాసురంలో మనకి అందిస్తున్నారు. ముందుగా పాసురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. அவரவர் தமதமது ஹரி ஹரி வகை வகை அவரவர் இறையவர் என அழியடையவர்கள் அவரவர் இறையவர் உறைவிலர் இறையவர் அவரவர் விதிவழி அடைய நின்னனரே అవరవర్ తమదమదు. ఇందులో ఈ నామవాచకానికి బదులుగా వాడే సర్వనామాలతోటి ఉంటున్నాయి ఇవన్నీ అని చెప్పుకుంటున్నాం. వాళ్ళు వాళ్ళు అని మొదలు పెడుతున్నారు అన్నమాట. అంటే ఆ ఎవరెవరు వాళ్ళు వాళ్ళు అనేటువంటి వారు వారు తమదమదు తమ తమ యొక్క అరివరి జ్ఞాన భేదము చేత వగై వగై వేరు వేరు మార్గాలను ఎన్నుకొని అవరవర్ ఆయా బ్రహ్మాదులందరూ ఇరయ్యవర్ యన నాదులు అని తలచి అడి అడైవర్గల్ వారి పాదాలని ఆశ్రయిస్తారు. అవరవర్ ఆయా దేవతలందరూ ఇరయ్యవర్ నాదులు కురయ్యవర్ లోటు లేని వారు ఇరయ్యవర్ స్వామి అయిన శ్రీయప్పతికి అవరవర్ విధి వഴി వారి వారి శాస్త్రానుసారంగా అడయ్య నిన్ననర్ ఫలాన్ని పొందడానికి ఆయా దేవతలకు స్వామి అంతర్యామిగా ఉంటాడు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పాసుర నిర్మాణము అని.
వేదాంతార్థాన్ని రసాన్ని పిండి పోసినటువంటి 10 పాసురాలుగా మొదటి 10 పాసురాలని మనకి నమ్మాళ్వార్లు వేదాంతి అని చాటేటువంటి విషయాన్ని మొదటి 10 పాసురాలలో కూడా మనకి చెప్తున్నారు అన్నమాట. మామూలుగా పరమాత్మ పాల్కడలిని తరచినప్పుడు వాసుకిని తాడుగా చేసుకుని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని ఆ పాల్కడలన్నిటినీ చిలికితే మన నమ్మాళ్వార్లు వేదం అనేటువంటి పాల్కడలిని మతి అనేటువంటి మందరంతో భక్తి అనేటువంటి తాడుతోటి చిలికారు అని పెద్దలందరూ కూడా చెప్తారు. అంటే వేద సముద్రాన్ని స్వామి చిలికినట్లు, పాల్కడలి సముద్రాన్ని స్వామి చిలికినట్లు వేద సముద్రాన్ని నమ్మాళ్వార్లు చిలికారు అనేటువంటిది ఒక మంచి మాట అన్నమాట. ఇది సామవేదంతో సమానమైనటువంటి తిరువాయిమొഴി. ఇందులో మొట్టమొదటి రోజు ఆనంద గుణాన్ని గురించి చెప్పుకున్నాం, రెండవ రోజు గుణాశ్రయత్వాన్ని గురించి చెప్పుకున్నాం, మూడవ రోజు విభూతి గురించి చెప్పుకున్నాం, నాలుగవ రోజు స్వరూపాన్ని గురించి చెప్పుకున్నాం, ఐదవ రోజు ఈ రోజు స్థితిని గురించి చెప్పుకుంటున్నాము. స్థితి అంటే రక్షణ అని అర్థము. అంటే ఈ చెప్పేటప్పుడు చాలా అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకి అందిస్తారు. ఆ వ్యాఖ్యానాన్ని చూద్దాం. అంజాం పార్ట్ 162వ పేజీ. వారు వారు తమ యొక్క జ్ఞానాల చేత మార్గాలు వేరుగా ఉండి బ్రహ్మాదులని నాదులని తలుస్తారు. ఇది మొట్టమొదటి వాక్యం అండి. వారు వారు తమ యొక్క జ్ఞాన ప్రకారము చేత ఆ బ్రహ్మాదులన్నీ వారి వారి మార్గాల్లో నాదులనుకుంటారు అని అంటున్నారు. అంటే ఒకళ్ళకి ఇంద్రుడే గొప్పవాడు అనిపిస్తాడు, ఒకళ్ళకి బ్రహ్మగారే గొప్పవాడు అనిపిస్తారు, ఒకళ్ళకి రుద్రుడే గొప్పవాడు అనిపిస్తాడు. ఇవన్నీ ఎందువల్ల అంటే తమ తమ జ్ఞానాల యొక్క వజి మార్గము చేత, జ్ఞాన ప్రసారము చేత ఎవరికి ఎంతవరకు అందితే అంతే అనుకుంటారు అని చెప్పడం అన్నమాట. సముద్రం ఉందనుకోండి, నీళ్లే ఉంటాయని మనం అనుకుంటాం. లేదండి అందులో రత్నాలు ఉంటాయి అని కొంతమంది అనుకుంటారు. లేదండి అబ్బో చేపలు తిమింగలాలు ఎన్నుంటాయో అని అనుకుంటారు. ఇది ఎవరెవరికి అందినటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు భావించినట్లుగా భక్తులు అందరూ కూడా తమ తమ జ్ఞానాల యొక్క ప్రకారం చేత ఆ బ్రహ్మాదులని నాదులు అని తలుస్తున్నారు. ఆ బ్రహ్మాదులని అలా తలిచేటప్పటికి వాళ్ళేం చేస్తారు, పాపం వీడు నన్ను నమ్ముకున్నాడు కదా, ఏదైనా ఇద్దాం అనుకుంటారు. అనుకుంటే వాళ్ళకి ఆ శక్తి లేదు. అప్పుడు ఒకసారి లోపలికి చూస్తారు. చూస్తే అంతర్యామిగా పరమాత్మ నిలబడి ఉంటాడు. స్థితి అంటే అది అంతర్యామిగా లోపల ఉండడము అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక కుర్రవాడికి ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది. అనిపిస్తే నాన్న అనగానే తండ్రి వాడి చేతిలో కొంత పెడతాడు. ఆ తండ్రి పెట్టిన దాన్ని వీడు అందరికీ ఇస్తాడు. ఇదిగో ఇదే ఉదాహరణ. ఇక్కడ దేవతా కోటి అంతా కూడా లోకం మమ్మల్ని దేవతలు అనుకుంటున్నారు, మరి మేము ఏదైనా చెయ్యాలనుకుంటున్నాము నాన్న ఎలాగా అని అంటే, లోకానికి పతిం విశ్వస్య, లోకానికే పతి కాబట్టి ఆయా బ్రహ్మాదులందరికీ ఆయన అంతర్యామిగా ఉండి వాళ్ళకి ఆయా కోరికలు తీర్చే శక్తిని ఈయనే ప్రసాదిస్తాడు. ఇది ఇందులో పూర్వార్థంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అర్థం. అంతర్యామిగా పరమాత్మ వేంచేసి ఉండి బ్రహ్మాదుల చేత వారిని కోరిన వారి భక్తుల యొక్క కోరికలు తీరుస్తాడు. అది చెప్తున్నారు అంతర్యామిత్వం అన్నమాట. అంజాం పాట్ 7 వ్యాఖ్యానంలో 5వ పాసురము
స్వరూపం అవనధీన మానవోపాధి. కిందటి పాసురంలో స్వరూపం ఆయన అధీనమే అని ఎలా చెప్పుకున్నామో, స్థితియుం అవనధీనం ఎంగరార్, స్థితి కూడా ఆయన అధీనమే. ఈ 5వ పాసురంలో స్థితిని గురించి చెప్తున్నారు. అవరవరి ఇత్యాది, వాళ్ళు వాళ్ళు అన్నారు. ఏమండి వారి పేర్లు చెప్పచ్చు కదండి. వాళ్ళు కొలిచిన వాళ్ళకి వాళ్ళు అన్ని ఇచ్చుకుంటారు అని మొదలైంది పాసురం. ఈ వారు 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 అంటే ఏమిటి అని అంటే, ఒరువన్ ఒక గృహత్తు కడవన ఎరుక్కం. ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఇంటిని రక్షించుకుంటూ ఆయన ఇంట్లో వాళ్ళని పోషించుకుంటూ ఉండగలడు. ఒరువన్ ఒక గృహత్తుకు కడవన ఇరుక్కం, ఒక గృహాన్ని పోషించగలిగేవాడు రక్షించగలిగేవాడు అయి ఉంటాడు. ఒరువన్ ఒక గ్రామత్తుకు కడవన ఇరుక్కం, ఇంకొకడు ఒక గ్రామాధికారిగా ఉండి ఆ గ్రామంలో అందరినీ రక్షించగలిగి ఉంటాడు. ఒరువన్ ఒక జనపదత్తుకు కడవన ఇరుక్కం, ఒకడు ఒక జానపదము కొన్ని గ్రామాల యొక్క కలయిక అన్నమాట. దాన్ని అంతటికీ రక్షకుడై ఉంటాడు. అంటే తన ఇంటికి తను రక్షకుడైతే, తన గ్రామానికి ఒకడు రక్షకుడైతే, కొన్ని గ్రామాలకు కలిసిన దానికి ఒకరు రక్షకుడైతే, ఇలాగ వెళుతూ పైకి వెళుతూ ఉంటే ఒరువన్ త్రైలోక్యత్తుకు కడవన ఇరుక్కం, ముల్లోకాలకి అధిపతి అవుతాడు. అంటే ఇంద్రుడు లాంటి వాడు అవుతాడు. ముల్లోకాలకి అధిపతి ఇంద్రుడు గారు కాబట్టి ఒక ఇంద్రస్థానం వస్తుంది. అంటే గొప్ప వాడికేమండి బాబు ఇంద్రుడండి అంటారు. అంటే అంత సామర్థ్యము, లోకరక్షణ సామర్థ్యము కలిగినటువంటి వాడు అని అర్థం. ఆయన్ని మించి ఒరువన్ చతుర్దశ భువనత్తుకు కడవన ఇరుక్కం, 14 లోకాలని కూడా రక్షించగలిగిన వాడై ఉంటాడు. ఇంద్రుడి మీద పైన బ్రహ్మ గారు ఉన్నారు. 14 భువనాలని కూడా రక్షించగలిగినటువంటి వాడు. ఆగా చతుర్దశ భువనత్తుకు కడవన నవనోడు ఆ 14 లోకాలని రక్షించే బ్రహ్మ దగ్గర నుంచి ఒక గృహత్తుకు కడవన నవనోడు వాసియరా, తన ఇంటిని తాను రక్షించుకునే వీడి వరకు. అంటే ఇంత చిన్న వాడి దగ్గర నుంచి అంత 14 లోకాలు పాలించే బ్రహ్మ వరకు వాసియరా, పెరుమాళ్ళకి భేదం అనేటువంటిది లేదు. అవர்கள் రక్షకరాగిరదం, వాళ్ళు రక్షకులు అని లోకం ఎలా భావిస్తుంది? ఇవై రక్షమాయ ఉపకారం కొండదాగిరదం, రక్షమాయ ఉపకారం కొండగాగిరదం. వాళ్ళందరికీ ఈయన లోపల రక్షకుడై ఉండి పేరు వాళ్ళకి పోతూ ఉంటుంది అనమాట. ఎంత చేశారండి, చేసినది లోపల ఈయన అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ అని అర్థం అన్నమాట. సర్వేశ్వరన్ అంతరాత్మవాయ్ నిన్ను నడత్తుగయ్యాలే, ఆయన లోపల అంతరాత్మగా ఉండి నడవడము వల్లనే. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే అతి స్పష్టంగా చెప్పారు. ఒక ఇంటిని నడిపే యజమాని దగ్గర నుంచి 14 భువనాలని నడిపే బ్రహ్మగారి వరకు కూడా పరమాత్మ లోపల అంతర్యామి అయి ఉండి, మరి వీళ్ళని కోరినటువంటి వాళ్ళ కోరికలు వీళ్ళు తీరుస్తున్నారు. అబ్బా ఇంద్రుణ్ణి అడిగారండి, ఏదో వాన కావాలండి, వరుణదేవుడి గురించి కారీరి అని ఒక యాగం చెయ్యాలనుకున్నారండి. ఇంద్రుడు ఇచ్చేశాడండి. ఎలా ఇచ్చేశాడు ఇంద్రుడు? ఇంద్రుడికి అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ చేశాడు. లేదండి, ఇంద్రుడు వచ్చి పుత్రకామేష్టికి బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై ఇచ్చారండి. ఎలా ఇచ్చారండి కోరికలు కామేష్టికి? ఆయన అంతర్యామిగా ఉండడం వలన ఇచ్చారు. ఇలా అన్ని యజ్ఞాలకి ఏ కామితాలు కోరికలు ఎవరెవరికి ఉన్నాయో వారు ఆయా దేవతలను ప్రార్థిస్తే దేవతలే ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నాం. కానీ దేవతలకి అంతర్యామిగా ఉండి పరమాత్మ దాన్ని ఇప్పిస్తున్నాడు. ఆయనే వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు భక్తుల కోరికలని
తీర్చలేరు. ఇది చాలా స్పష్టమైనటువంటి వివరణ అని చెప్తున్నారనమాట. ఎందువల్లంటే అవన్ ఇప్పటి నడతిక్కొండు పోరాదవన్రు ఆయన గనక ఇలా అంతర్యామిగా ఉండి ఇవ్వకపోతే ఇవర్గళ్ళు రక్షకరాగమాటార్గల్ ఎంగిరార్ వీళ్ళకి రక్షణ సామర్థ్యము అనేటువంటిది లేదు. ఎంత స్పష్టంగా చెప్తారంటే నా సంపదాం సమాహారే విపదాం వినివర్తనే సమర్థో దృశ్యతే కశ్చిత్ తం వినా పురుషోత్తమం. చాలా అందమైనటువంటి శ్లోకము అన్నమాట ఇది. దీనికి కింద మనకి ఈ జియర్ అరుంబదంలో కూడా మీకు ఈ శ్లోకాలు దొరుకుతాయి అని చెప్పాను. లేకపోతే ప్రమాణ తిరట్టులో కూడా ఇక్కడ ఖండాలు ఉన్నవి అందులో దొరుకుతూ ఉంటాయి. నహి పాలన సామర్థ్యం పురుషోత్తముడైన నారాయణుడికి తప్ప ఇంకొకరికి సంపదాం సమాహారే సంపదలు నివ్వడానికి గాని అంత శక్తి లోపల నారాయణుడుండి ఇప్పిస్తే ఇవ్వడమే తప్ప వాళ్ళు స్వంతగా ఇవ్వలేరు. అంతేకాదు విపదాం వినివర్తనే కష్టాలు వచ్చాయి పోగొట్టాలి అని ఒక దేవుణ్ణి మనం ఆశ్రయించామంటే ఆయన పోగొట్టగలిగాడు అంటే లోపల నారాయణుడు సర్వ అంతర్యామిగా ఉండేవాడు. ఇక్కడ మనకి ఒక శ్లోకం ఉందండి. రోజు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాసనాత్ ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్చేత్ మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అని ఒక శ్లోకం ఉందండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ లోకంలో మనం వేరు వేరు కోరికలకి వేరు వేరు దైవాలని పూజించడము అనేటువంటిది ఒక పద్ధతిని సంప్రదాయాన్ని అలవాటు చేశారు. కానీ ఆ దేవతలందరూ కూడా వారు స్వయంగా ఇవ్వదగిన వారు కారు. వారికి లోపల అంతర్యామిగా పెరుమాళ్ళు ఉండి ఇప్పిస్తేనే ఇస్తారు. ఎలాగా? ఆరోగ్యం భాస్కరాదిచ్చే ఆరోగ్యం కావాలండి. సూర్యుడి గురించి ఆదివారాలు అవి వ్రతాలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. పిల్లలకి రవి ఆదిత్య ఇలాంటి పేర్లన్నీ పెట్టుకుంటూ ఉంటారు. సూర్య నమస్కారాలు చేస్తారు. ఇలాగ ఒక ప్రక్రియ ఆదిత్య హృదయం పారాయణ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ ఆరోగ్యం కోసం చేస్తూ ఉంటారు. సూర్యుడు ఇవ్వగలడా ఆరోగ్యం? ఎందుకంటే సూర్య అంతర్వర్తిగా శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణో సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి ధృత శంఖ చక్రహాన్. ఆ తేజో విరాజమానమైనటువంటి రూపం సూర్యుడికి అంతర్యామిగా ఉండడం వల్లనే ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. శ్రియమిచ్చేత్ హుతాసనాత్. మనకి సంపదలు కావాలనుకోండి, ఇంట్లో సుదర్శన యాగాలు అవి అగ్నిపూర్వకమైనటువంటి యాగాలన్నీ చేస్తూ ఉంటారండి. ఆ అగ్నిలో లోపల అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు అగ్ని ద్వారా మనకి ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు. అగ్నిముఖుడు అని దేవతలకి పేర్లండి. మనం ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ నమః అని అగ్నిలో గనక దాన్ని వేస్తే ఆ అగ్ని ద్వారా ఆయన తీసుకుంటాడు. అంటే అగ్ని లోపల దేవతలు ఉన్నట్టు మనం ఎలా నమ్ముతున్నామో అందరి లోపల కూడా శ్రీమన్నారాయణ తత్వము అలా ఉంది అనేటువంటి దాన్ని మనకి చెప్తున్నారు అన్నమాట. అంతేకాదు ఇంకొక మాట, తం వినా పురుషోత్తమం సమృద్ధో దృశ్యతే కశ్చిత్. ఆ పురుషోత్తముడు లేకుండా ఏ సంపద లేదు. సంపద అంటే డబ్బే కాదు, సంతానమే కాదు, ఆరోగ్యమే కాదు, ఐశ్వర్యమే కాదు, ఏది అయినా పరమాత్మ లేకుండా ఇది సాధ్యం అయ్యేటువంటిది కాదు. ఇది పురుషోత్తముడు అనే ఒక మాటని వేశారండి. పురుషోత్తముడు అంటే పురు సనోతి ఇది పురుష, చాలా ఇచ్చేటువంటి వాడికి పురుషుడు అని పేరు. ఆ పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు అని అంటారు అనమాట. అంటే బహుప్రదన్ ఎన్నప్పటి అని అర్థం. చివరి కింద ఇచ్చారు, ఏది కావాలంటే అది ఇవ్వగలిగిన వాడు అని అర్థం అన్నమాట.
ఎందుకంటే హరణాదేవ దుఃఖానం హరిరిత్యభిధీయతే. ఈ విపదాలు అంటే ఆపదలను పోగొట్టగలిగిన వాడు ఆయన మాత్రమే అనడానికి ఎక్కడుందండి? విష్ణు పురాణంలో మనకి నిదర్శనం కనపడుతుంది. హరణాదేవ దుఃఖానం హరిరిత్యభిధీయతే. దుఃఖాలను పోగొట్టడం వల్లనే స్వామికి హరి అనేటువంటి ఒక పేరు వచ్చింది. అందుకనే మనకి భాగవతంలో ప్రహ్లాదుడి పాత్ర ద్వారా చెప్పిస్తారండి. మన నిద్ర లేచినప్పుడు వెంటనే ఒక 7 సార్లు హరి 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 అని అనాలటండి. అలా అనేటప్పటికీ మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయి అని విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటగా పాపాలను హరించి అదే మనకి అష్టక రూపంగా అందించారు కదండి. హరిహి హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. హరిహి అనేటువంటి వాడు పాపాలన్నీ కూడా హరింపచేస్తాడు. ఎవరికండి? దుష్టచిత్తైరపి స్మృత. వాళ్ళు ఎంత దుష్టచిత్తులైనా సరే హరి 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 అని అంటే చాలు. అదేంటండి, అది తెలిసి అంటే పోనీ పుణ్యమేమో గాని ఊరికే హరి హరి అంటే ఎలా పాపాలు పోతాయండి అంటే ఒక ఉదాహరణ ఇచ్చారు. అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. మనకి ఇష్టం ఉంది, తెలిసి ముట్టుకున్నాం, తెలియక ముట్టుకున్నాం అని కాదు. నిప్పును ముట్టుకున్నాం, ముట్టుకోగానే నిప్పు కాలుతుంది. నిప్పుకి కాలే గుణం ఉంది. అది ఇష్టంతో ముట్టుకున్నావా, ఇష్టం లేక ముట్టుకున్నావా? వంటలు చేస్తుంటే వాతలు పడుతుంటాయి చూడండి, అన్ని ఇష్టంతో పడుతూ ఉంటాయా? మన దాని లక్షణం వేడి తగిలిందంటే కాలుతుంది. అలాగే హరి అని ఒక మాట అన్నామంటే మన పాపాలన్నీ వాటంతటా అవే పోతాయి అనేటువంటిది విరోధి నివర్తకన్ అన్నపడి ఇక్కడ విరోధులని పోగొట్టేవాడు అనేటువంటి అర్థాన్ని చెప్తూ సంపదాం సమాహారే విపదాం వినివర్తనే. నీకు సంపదలు ఇవ్వాలన్నా, దుఃఖాలు పోవాలన్నా సమర్థో దృశ్యతే కశ్చిత్. సమర్థుడైన వాడు ఎక్కడా చూడబడడు. ఒక్కం వినా పురుషోత్తమం. ఆయన ఒక్క ఆయన వల్లనే అది సాధ్యం అవుతుంది. నహి పాలన సామర్థ్యం వృతే సర్వేశ్వరం హరిం. నహి పాలన సామర్థ్యం వృతే సర్వేశ్వరం హరిన్. సర్వేశ్వరుడు, అందరికీ ఈశ్వరుడు. ఒక ఈశ్వర అనేటువంటి శబ్దము లోకంలో ఎలా ప్రచారం అయింది అంటే పరమశివుడు అనేటువంటి అర్థంలో చాలా ప్రచారం అయిపోయింది. అందరికీ పరమశివుడే దిక్కు అని అర్థం వస్తుందేమో అని భగవద్ రామానుజుడు శ్రీభాష వ్యాఖ్యానంలో సర్వేశ్వరేశ్వరన్ అనే ఒక పదాన్ని వాడతారు. సర్వేశ్వర ఈశ్వరన్, అందరు ఈశ్వరులకి కూడా ఈశ్వరుడైనటువంటి వాడు. అంటే తం వినా పురుషోత్తమం, ఆయన తప్ప ఎవరు మనకి రక్షకుడు లేడు అనేటువంటిది అంతర్యామిత్వం ద్వారా ఈ పాసురంలో స్థితి అనేటువంటి ఒక ప్రవృత్తిని గురించి చెప్తున్నారు. ఎలా నన్మగளையும் పండిత్తర వల్లనాయి విరోధిగளையும் పోక వల్లనాన్ అవనై ఒழிయ. మనకి మంచి అంతా చేసేటువంటి వాడు, చెడు అంతా పోగొట్టేటువంటి వాడు, దానికి వలన సమర్థుడైనటువంటి ఆయన్ని వదిలిపెట్టి వేరొకరి పక్కన ఇంద రక్షకత్వం కిడవాదు. ఇంకెవరి విషయంలోనో రక్షకుడని అనుకోకండి. మీకు అసలు ఎవరు చేస్తున్నారో తెలుసుకోండి. అలా తెలుసుకుంటేనే వారికి అంతర్యామిగా ఉండి పరమాత్మ మన్ని అనుగ్రహిస్తున్నాడు అనే అసలు విషయము తెలుస్తుంది. యద్వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః. చాలా అందమైనటువంటి ఒక సూక్తిని, వేద సూక్తిని ఒక దానిని ఇక్కడ మనకి అందించారు అన్నమాట. ఎందుకు అందించారు అంటే ఏదు వేదాదో స్వరః ప్రోక్తః. వేదానికి ముందు ఒక స్వరము చెప్పబడుతుంది. స్వరము అంటారు. స్వరము అంటే ఇక్కడ మనకి ప్రణవము అని అర్థం అన్నమాట. స్వరము అని అంటే ప్రణవము అని అర్థం. ఈ ప్రణవము అంటే ఏమిటండి అసలు అంటే మన ప్రకృష్టంగా
మన చేత చెప్పబడినటువంటి ఒక అందమైనటువంటి శబ్దానికి స్వరము అనేటువంటిది పేరు. ప్రకర్షేణ స్తూయతే అనేన భగవానిది ప్రణవం. అది ప్రణవానికి చాలా చక్కని అర్థాన్ని ఇచ్చిందండి ఉపనిషత్తు. ప్రకర్షేణ స్తూయతే అనేన భగవానిది. ఈ ఓం అనేటువంటి అక్షరం వల్ల భగవంతుడు ప్రకర్షేణ అత్యద్భుతంగా స్తుతింపబడతాడు కాబట్టి దానికి ప్రణవం అని పేరు వచ్చింది. ఈ ప్రణవంట యద్ వేదాదౌ స్వర ప్రోక్త వేద అంతే చ ప్రతిష్ఠిత హరి ఓం అంటూ మొదలు పెట్టే వేదం చదవాలి. అలా చదవడంలో అర్థం ఏమిటి? ఇప్పుడు నేను చదవబోయే వేదసారం అంతా ఈ ప్రణవంలో ఇమిడి ఉంది. వేదం అంతా అయిన తర్వాత ఈ హరి ఓం మళ్ళీ ఓంకారాన్ని ఒకసారి చదవాలి. ఇప్పుడు నేను చదివిందంతా ఈ ఓంకారంలో ఇమిడి ఉంది. అలా ఎలా ఉంటుందండి అంటే ఒక అందమైన ఉదాహరణ చెప్పారు చూడండి. తెప్పిలే కిழந்த ஆபரணத்தை வாங்கி போண்டு பெண்ணையும் ఆభరణంగళத்தை వాంగి చెప్పు పుళ్ళే ఎట్టు వైకు మాపోలే. చాలా అద్భుతమైనటువంటిది. చెప్పు అంటే ఇక్కడ మంజూష, ఒక పెట్టి, ఒక బాక్స్ అని పెట్టుకోండి. మీకు అందమైనటువంటి రత్నాల హారం ఒకటి ఉందండి. ఆ రత్నాల హారాన్ని ఒక మంచి బాక్స్ లో పెట్టుకున్నారు మీరు. అది పెట్టుకోవాలి అని అనిపించింది. అప్పుడు ఆ మంజూష అంటే పెట్టిని తీసి అందులో నుంచి ఆ రత్నాల హారాన్ని తీసి మీ పెరుమాళ్ళకి చక్కగా అలంకరించి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకువెళ్ళి దాన్ని పెట్టిలో పెడతారు. ఈ ఉదాహరణ ఇచ్చారు చూడండి నంబిళ్ళయ్య గారు. ప్రణవాన్ని ఒక పెట్టితో పోల్చారన్నమాట. మనం లౌకికంగా పోల్చుకుంటే క్యాప్సూల్ క్యాప్సూల్ అంటుంటామే. మనకు అందే ఉదాహరణలు ఎన్ని రకాల మందుల సారమో చేసి ఒక క్యాప్సూల్ గా అందులో పెట్టేస్తే అది వేసుకుంటే మనకి ఆరోగ్యం వస్తుంది. అది ఓపెన్ చేసి ఏమున్నాయి ఇందులోని ఎవ్వరూ చూడరు. అలాగే ఇక్కడ వేదాదౌ స్వర ప్రోక్త, వేదాలకు ముందు ప్రోక్త చెప్పబడేటువంటి స్వర. స్వరము అంటే ప్రణవము. ఎందుకు ప్రణవం దానికి పేరు వచ్చింది? ప్రకర్షేణ స్తూయతే అనేన భగవాన్. చాలా అందంగా స్తుతింపబడతాడు భగవంతుడు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. ఆ అక్షరానికి ప్రణవము అనేటువంటి పేరు వచ్చింది. ఈ మణిని ఎలాగైతే పెట్టెలోంచి తీసి ఉపయోగించిన తర్వాత మళ్ళీ పెట్టెలో పెట్టేస్తామో ఈ ప్రణవాన్ని కూడా అలాగ పెట్టెలా పెట్టుకుని దాని అర్థాన్ని బయటకి తీస్తాంట. ఇక్కడ వ్యాఖ్యానాల్లో చాలా అందమైనటువంటి ఒక అర్థాన్ని చెప్పారండి. చతుర్వేద సారాలు కూడా తిరుమంత్రార్థంలో ఉన్నాయి. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇంతకు ముందు కూడా వచ్చింది ఇది. తిరుమంత్రము చతుర్వేద సారము. ఆ చతుర్వేద సారమైన తిరుమంత్ర సారం అంతా కూడా ప్రణవంలో ఉంది, ఓంకారంలో ఉంది. ఆ ఓంకారంలో ఉన్న అర్థం అంతా కూడా ఆకారంలో ఉంది. అప్పుడు ఇటు నుంచి అటు నుంచి కూడా మనం చూసుకున్నాం అనుకోండి. ఒకటి ఆకారము, ఆ ఆకారాన్ని తనలో నింపుకున్నటువంటి ఓంకారము, ఆ ఓంకారం తనలో నింపుకున్నటువంటి తిరుమంత్రము, ఆ తిరుమంత్రం అర్థం చెప్పేటువంటి వేదాలు 4. అట్నుంచి వచ్చామనుకోండి 4 వేదాల సారము తిరుమంత్రము, తిరుమంత్రార్థం అంతా ఓం అనే ప్రణవము, ఓంకారంలో అర్థం అంతా అకారములో ఉంది. ఆ అవ రక్షణే అని అర్థం. ఇది నారాయణస్య ప్రథమ అభిధానం. ఆ అనేటువంటిది భగవతో నారాయణస్య ప్రథమ అభిధానం. ఆ అని ఒక్క అక్షరం అంటే చాలటండి. అది పరమాళ్ళ యొక్క మొదటి పేరు. అవ రక్షణే, రక్షించేవాడు. కాబట్టి ఇప్పుడు ఇంత అర్థం ఆ అనే దాంట్లోకి వచ్చేసింది. ఈ అకార ఉకార మకారాలను ఓ పెట్టిలా పెట్టేశారు.
ఈ పెట్టెలోంచి ఆభరణంగా తిరుమంతరాన్ని తీశారు, అందులోంచి ఆభరణంగా సకల వేద సారాన్ని తీశారు. ఈ ఆభరణాన్ని తీసుకెళ్లి పెరుమాళ్ళకు అలంకరించారు. అలంకరించడం అంటే ఏమిటండి? వేదాలని చక్కగా పెరుమాళ్ళ సన్నిధిలో గానము చేయడము అనేటువంటిది అనమాట. యో వేదాదౌ స్వర ప్రోక్త, ఏ ప్రణమైతే వేదానికి ముందులో స్మరింపబడుతోందో, వేదాంతే చ ప్రతిష్ఠిత, చివరికి కూడా చాలా చక్కగా ఓంకారార్థమే చెప్పబడుతుందో, తస్య ప్రకృతి లీనస్య యప్పర స మహేశ్వర. అత్యద్భుతమైనటువంటి వేద సూక్తి అండి ఇది. దీనంతటికి కూడా ప్రకృతిని అంతటిని తనలో పెట్టుకున్నటువంటి సహా పరమేశ్వర, ఆ పరమేశ్వరుడే. అందుకని సెప్పిలి కిడంద ఆభరణత్తై వాంగి పూండు, ఒక పెట్టె తీసి పెట్టెలో ఉన్న ఆభరణాన్ని బయటికి తీసి పిన్నయ్యం ఆభరణత్తై వాంగి, అది ఉపయోగించేసిన తరువాత సెప్పు కుళ్ళే ఇటువైపు మాపోలే, మళ్ళీ జాగ్రత్తగా అందులో పెట్టినట్లుగా వేదానికి ముందు ఓంకారం అని అర్థాన్నంతా బయటికి తీసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఓంకారం అనే పెట్టెలో పెట్టేస్తున్నాము. ఇది ఒక అద్భుతమైనటువంటి సమన్వయాన్ని నంబిళ్ళయ్య గారు మనకి ఇచ్చారు. ఆది అంత బీజమా ఇరిక్కరదయాదుండ్రు, ఇది ఆది అంతాలలో ఉన్నటువంటి ముఖ్యాంశము. అంటే ముందు చదవాలి ప్రణవాన్ని, చివర కూడా చదవాలి. అలా చదవకపోతే దాని ఫలితం ఉండదు అని వేదాల్లోనే కొన్ని మంత్రాలు ఉన్నాయి. ప్రణవార్థాన్ని ప్రణవం అంటే ఏంటమ్మా? ప్రణవం అంటే ఒకసారి మీనింగ్ చెప్పరా? ప్రణవము అంటే అకార ఉకార మకారాలు కూడినది ప్రణవం అనే అక్షరం. ఆ ఊ మా ఈ మూడు కలిస్తే ఓం అవుతుంది. ఈ ఓం కి ప్రణవము అని పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది? ప్రకర్షంగా అంటే చాలా గొప్పగా పెరుమాళ్ళని అది స్తుతిస్తుంది కాబట్టి దానికి ప్రణవం అనేటువంటి పేరు వచ్చింది. తస్య ప్రకృతి లీనస్య, అది తన్నుడయ్య ప్రకృతిలే లీనమాయిరక్కరదాగిరదు, అది ప్రకృతిలో లీనమవుతుంది. అంటే అందమైనటువంటి నిర్వచనాన్ని ఒకదాన్ని మనకు అందిస్తూ, ఆకారం అది రక్షకనై కాటువదుండ్రే ఎప్పరస్స మహేశ్వర, అదుక్కు వాచ్యతయా పరనా ఇరిక్కరాన్ యావనురవన్ అవన్ సర్వేశ్వరన్ ఎన్నదిరే. వాచ్యతయ అని ఒక మాట వేశారండి. వాచ్యం అంటే చెప్పేది అని అర్థం. ఆ ఆకారము అంటే దాన్ని వాచ్యము అంటారు. అది వాచకము వాచ్యము అని రెండు పదాలు ఉన్నాయి. చెప్పేది చెప్పబడేది అనేటువంటి అర్థం అన్నమాట. ఆ వరవర ఇంతకీ ఓంకారం యొక్క ఇంత అర్థాన్ని చెప్పి, ఇందులో పరమాత్మ అంతర్యామిగా ఉండి వారి వారి చేత వారి వారి కోరికలు తీరుస్తాడు అనే విషయాన్ని చెప్పి, ఆ వరవర తమ్ముడయ్యవ అనాదరమం వాళ్ళు అనేసారు. అది అంత గౌరవంగా ఉంటే వాళ్ళ పేరు చెప్తారు. ఎవరు వచ్చారండి? వచ్చాడులేండి ఎవడో అంటాం చూడండి. అలాగా ఆ వారి ఆయా దేవతలు, ఏ దేవతలు లౌకికమైన కోరికలు కోర్చే తీసేటువంటి దేవతలు, అవన్నీ వాళ్ళు ఇస్తున్నారండి. ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? పరమాత్మ అంతర్యామిగా ఉంటే ఇస్తున్నారు. తాను సూర్యుడికి అంతర్యామిగా ఉండి ఆరోగ్యాన్ని ఇప్పిస్తున్నాడు. అగ్నికి అంతర్యామిగా ఉండి ఐశ్వర్యాన్ని ఇప్పిస్తున్నాడు. ఈశ్వర జ్ఞానం జ్ఞానం కావాలండి, ఈశ్వరుడు ఇస్తాడండి. ఏం జ్ఞానం ఇస్తాడండి ఈశ్వరుడు? మోక్షమిచ్చే జనార్దనాత్, జనార్దనుడనే శ్రీమన్నారాయణుడు మోక్షాన్ని ఇస్తాడు. ఆయనకు తప్ప మోక్షం ఇచ్చేటువంటి శక్తి మాకు లేదు అనే జ్ఞానాన్ని ఈశ్వరుడు లోకంకి అనుగ్రహిస్తున్నాడు. ఈశ్వరాత్ జ్ఞానం అన్విచ్చేత్, ఈశ్వరుడు వల్ల జ్ఞానం వస్తుంది. ఏమి జ్ఞానం? మోక్షం ఇచ్చే జనార్దనాత్. అప్పుడు ఇక్కడ 4 చెప్పారండి. ఒక ఆరోగ్యం చెప్పారు, ఒక ఐశ్వర్యం చెప్పారు, తర్వాత ఒక జ్ఞానం చెప్పారు. ఇవన్నిటినీ వాళ్ళ ద్వారా
లోపల ఉండి చేసేటువంటి భగవంతుడి కంటే అన్ని ఇవ్వగలిగిన వాడు భగవంతుడు మనకు వసుడై ఉన్నప్పుడు ఆయన పాదాలే పట్టుకుంటే డైరెక్ట్ గా ఆయన ఇస్తాడు కదండి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అని అంటే గేట్ మ్యాన్ని పట్టుకొని, లోపల ఏదో వాచ్మ్యాన్ని పట్టుకొని, వాడిని పట్టుకొని, వీడిని పట్టుకొని లోపలికి వెళ్ళడం కంటే యజమాని మీకు పరిచయం ఉన్నప్పుడు వీళ్ళందరి కాళ్ళు పట్టుకోవలసినటువంటి అవసరము ఉండదు. అలా నారాయణునినే మీరు నమ్మినప్పుడు మిగిలినవి ఇవ్వవలసిన అవసరం లేదు. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఒక 10 రూపాయలు ఇచ్చేవాడు 1000 రూపాయలు ఇవ్వగలడాన్ని మనకి డౌట్ ఉండొచ్చు. కానీ 1,00,000 రూపాయలు ఇచ్చేవాడు 10 రూపాయలు ఇస్తాడండి అని డౌట్ ఉండకూడదు అంటారు. ఎందువల్ల అంత శక్తి కలిగిన వాడు, మోక్షమిచ్చే జనార్దనాథ్, మోక్షాన్నే ఇవ్వగలిగినటువంటి తండ్రి ఈ ఆరోగ్యాలు, ఈ ఐశ్వర్యాలు, ఈ జ్ఞానాలు ఇవ్వకుండా ఉంటాడా? కాబట్టి మీరు తెలుసుకోండి, మోక్షం అనే దాన్ని భగవంతుడు మరి ఎందుకండి ఈ దేవతలందరూ వీళ్ళందరినీ మొక్కుతుంటే వీళ్ళ ద్వారా అన్ని కోరికలు తీరుస్తున్నాడు అని అంటే, సంతానం గనక ఒకళ్ళకి ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అయ్యో నా దగ్గర లేదే అనే బెంగ సంతానానికి కలగకుండా వెనక నుంచి అందిస్తూ ఉంటే సంతానం దాన్ని తీసుకుని ఇతరులకు ఇచ్చినట్లుగా దేవతలకి అంతర్యామిగా తానుండి వారి వారి యొక్క కోరికలు తీరుస్తున్నాడు అనేటువంటిది అనమాట. తమ్ముడయ్య అనాదరమం అవర్గళ్ళుడే వైవిధ్యమంతో తికిరదు. వైవిధ్యం అంటే చాలా మంది ఉన్నారు. దేవతలు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళ యొక్క స్థాయిని బట్టి 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని ఊరికే ఒక మాటకి చెప్పుకుంటాం మనం. తమదు గుణభేదత్తాల్ వంద పలభేదత్తై చొల్లుగిరదు. ఇక్కడ పెద్ద వ్యాఖ్యానం మనకి ఒకదాన్ని ఇచ్చారండి. ఏమిటంటే వీళ్ళందరి కూడా ఒకే గుణం కలిగిన వారు కాదు. పరమాత్మ అయితే పూర్తిగా సాత్విక స్వరూపుడు. కానీ మిగిలిన సృష్టిలో వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కొంతమంది ఎలా ఉంటారు? వాళ్ళ జ్ఞానాల్లో భేదాలు చాలా ఉంటాయి. వగై మార్గభేదం వాళ్ళు ఎన్నుకున్న మార్గాలు తేడాగా ఉంటాయి. ఎందుకండి? తమదమదరి వగై చేతన భేదత్తోపాధియం పోరుమాయిత్తు రుచి భేదంగళం தந்தாமுடைய குணானுகுணமாக புறம்பே ఆశ్రయిప్పారుం ఆశ్రయణేరాయిరుప్పారుం ఇరుక్కుమిరే. ఎందువల్లండి ఇంతమంది వేరువేరుగా ఉండి వేరువేరు గుణాలు కలిగి ఉంటాయంటే రజోగుణ ప్రచురరాయిరుప్పారుం. కొంతమందికి రజోగుణం ఎక్కువగా ఉంటుందండి. సృష్టికి రజోగుణం ప్రధానం కాబట్టి బ్రహ్మలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది అంటారు. తమో గుణము లీనానికి లయానికి తమో గుణం ముఖ్యం కాబట్టి పరమేశ్వరుడికి తమో గుణం ఎక్కువగా ఉంటుంది అంటారు. ఆళావనాన కొంత వీళ్ళందరిలో ఒకే గుణం ఉండదు. ఆళావనాన మిశ్రమం అంటే సాత్వికంతో కూడి రజోగుణం ఉంటుంది, సాత్వికంతో కూడి తమో గుణం ఉంటుంది. 3 గుణాలు కలిసి కూడా ఉంటాయి. వాళ్ళల్లో ఇప్పుడు రుచులు ఉన్నాయండి. కొందరికి కారమే ఇష్టమైపోతుంది, ఇంకా తప్ప ఏం తినమంటారు. కొందరికి తీపే ఇష్టమైపోతుంది, అది తప్ప ఏం తినమంటారు. దేన్ని బట్టి నిర్ణయిస్తారు? వాళ్ళకి ఉండేటువంటి శారీరక నిర్మాణమైనటువంటి రుచులని బట్టి మనం నిర్ణయించినట్లుగానే ఇక్కడ ఒక 4 విషయాలు చెప్తారండి. ఒకటి గుణం ఏమిటి, ఆ గుణం వల్ల వాళ్ళకు వచ్చే ఫలం ఏమిటి, ఆ ఫలానికి సాధనం ఏమిటి అని ఏ పని చేసినా ఈ 3 ఉంటాయిటండి. మనకి ఏం గుణం ఉంది, ఆ గుణం వల్ల మనం ఏం ఫలం పొందుతున్నాం, ఆ ఫలం వల్ల మనకు వచ్చేటువంటి ఫలాన్ని పొందడానికి మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి. ఈ దేవతా కోటినంతటినీ ఈ లిస్ట్ లో పడేశారు. ఒకళ్ళు పూర్తిగా రజోగుణం కలిగినటువంటి వాళ్ళు, ఒకళ్ళు పూర్తిగా తమో గుణం కలిగినటువంటి వాళ్ళు, ఒకళ్ళు తమో గుణము ప్లస్ సాత్విక గుణము, ఒకళ్ళు రజోగుణము ప్లస్ సాత్విక గుణము. దీన్ని ఏమంటారు? అళావనాన మిశ్రమాన అని అర్థం. தத்துவத்தையுடையரா இருக்குப்பாருமா இரே இருப்பது அப்படியே
గుణానుగుణమాగప్పిరంద జ్ఞానము. మన గుణాన్ని బట్టి మనకు కొంత జ్ఞానం అందుతుంది. అంటే ప్రతి వ్యక్తిని తీసుకోండి, మనకున్న శక్తిని బట్టి మనకు కొంత జ్ఞానమే అందుతుంది. తర్వాత జ్ఞానం మనకి అందదు. ఇతరులు అందిస్తే కొంతవరకు అందుకోగలుగుతాం. ఆ తర్వాత కూడా ఎక్కువ జ్ఞానం మనకి అందదు, తెలుసుకొనలేము. ఎందువల్ల అంటే ఈ దేహం యొక్క కెపాసిటీ అంటామే, దీని సామర్థ్యము కొంతవరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి అరింద వగైగళాలే, ఆ వెళ్ళేటువంటి మార్గాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఆ మార్గాలు ఇక్కడ మీకు ఒక మాట ఇస్తారు, నెక్స్ట్ లైన్ లో వస్తుంది. அறிவரை அவரன அவ்வவர் ஆசிரியனை இரண்டு அடியடை இவர்கள் அவ்வவ தேவதைகள் தான் దురారాధన దేవతైగళాయ్. చాలా స్పష్టంగా ఇచ్చేశారండి, నిర్మోహమాటంగా. దురారాధన దేవతైగళై అని అంటే ఆరాధన చేసే పద్ధతిలో కూడా సాత్విక, రాజస, తామసిక ఆరాధన పద్ధతులు ఉన్నాయి. ఇందులో దురారాధనలు అంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయండి, ఇతర సిద్ధాంతాలు. వాటిల్లో హత్య చేయడము అనేటువంటిది ఒక నియమంగా ఉంది. కొన్ని సిద్ధాంతాల్లో ప్రాణిని చంపి ఆ పనిని చెయ్యాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. అది పరీక్షకే కావచ్చు, దేనికైనా కావచ్చు, కానీ సిద్ధాంతం మాత్రం అదే. మనకి భక్త సిరియాళుడు అని ఒక ఆయన కథ ఉందండి, శైవ వాంగ్మయంలో భక్త సిరియాళుని కథ అని ఒక కథ వస్తుంది. ఆ కథలో శివుడు భక్తుల్ని పరీక్షించడానికి ఒక జంగమ వేషంలో వచ్చి, నాకు నువ్వు మాంసం పెట్టవలసిందే అని అడుగుతాడు. ఏం పెట్టాలి అంటే, మీ అబ్బాయిని చంపి ఆ మాంసాన్ని పెట్టాలి అంటాడు. ఇది ఎంత దురారాధన అనే మాటకు ఉదాహరణ అన్నమాట. అదేమిటండి అలాగెలాగా అంటే, ఆ కుర్రాడు వచ్చి చెప్తాడు, నాన్న ఎందుకు బాధపడతావు, నువ్వేం ఆలోచించకు, ఇలాగా నేను రెడీగా ఉన్నాను, ఆయనకు ఆహారంగా ఇచ్చేసాయి. ఎంత సంస్కారవంతుడు ఆ భక్త సిరియాళుడు అనేటువంటి ఆయన. సరే ఆయన చంపేసి ఆహారంగా పెట్టేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై మళ్ళీ కొడుకుని బతికిస్తాడు. ఇదంతా పరీక్షే అనుకోండి, కానీ ఆరాధన క్రమంలో చంపి పెట్టడము అనేటువంటిది కొన్ని సిద్ధాంతాలలో అలా ఉంది అని అంటున్నారు. చూడండి, ప్రజయ్యరు తాత సంతానాన్ని చంపి పెట్టు అంటే భక్త సిరియాళుడి కథ లాంటి. ప్రజ అంటే సంతానం అండి, ప్రజ అంటే సంతానం. రాజు ప్రజల్లా చూసుకోవాలి అంటే జనాలని తన సంతానంలా చూసుకోవాలి, అంత ప్రేమగా చూడాలి అని అర్థం అన్నమాట. ప్రజయ్యరు తుత్త అట్టయ్యరు తత్త, మిగిలిన జంతువుల్ని వేటైనా ప్రాణి కోటిని దేన్నైనా చంపిపెట్టు, ఎన్నా నిర్కచ్చేదేయం ఆశ్రయణమావదు. అలాంటి పద్ధతులు కూడా కొన్ని ఉంటాయి కదా. అంటే వాళ్ళు తామస మార్గంలో వెళుతున్నారు, అలా రాజస మార్గంలో వెళ్లే వాళ్ళు ఉంటారు, అలా సాత్విక మార్గంలోనే వెళ్లే వాళ్ళు ఉంటారు. అవత్తిన్ కాలిలే కునియమదు కవ్వరిగిల్లై ఎన్నరిక్కిరారు స్వగోష్ఠి ప్రసిద్ధియాలే. స్వగోష్ఠి ప్రసిద్ధి పరమ వైదికమైన మన గోష్ఠి. మన గోష్ఠిలో అలాంటి చెడు వాటికి ఎక్కడా అవకాశం అనేటువంటిది లేదు. అన్య దేవతల యొక్క పాదాలని ఆశ్రయించవలసిన అవసరమే లేదు. దయామూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు మనం ఎప్పుడు వస్తామా అని మన కోసం రక్షించడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగా ఓర్ అంజలి సాధ్య వస్తువుడే గిరే తమక్కు వాసనై. చాలా అందమైన మాట ఒకటి చెప్పారండి. ఓర్ అంజలి, అంజలి అంటే ఇలా రెండు చేతులు జోడించి చేసే నమస్కారానికి అంజలి అని పేరు. అం జలయతి, అం అంటే ఇందాక ఆ అంటే విష్ణువు అని చెప్పుకున్నాం కదా, ఆ విష్ణువుని జలయతి కరిగింప చేస్తుంది. ఒక్క నమస్కారం పెట్టి దాసుడు తప్ప దండంతో సరి అనేటప్పటికీ సరేలే నమస్కారం పెట్టాడు కదా అని చెప్పి వాడు కరిగిపోతాడు
అందుకని దానికి అంజలి అనేటువంటి పేరు వచ్చింది. వాళ్ళు ఎన్నుకున్న మార్గాలలో ఆ చెడ్డ మార్గాలన్నీ వదిలిపెట్టి తేలిక మార్గం, అంజలి మార్గం, మనసా వాచా కర్మణ నమస్కారం పెట్టండి చాలు. అదే ప్రపత్తి, అదే న్యాసము, అదే శరణాగతి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓ రంజలి సాధ్య వస్తువోడేరే తమక్కు వాసనై అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని. భరద్వాజ సంహితలో ఎక్కడో చెప్పిన మాట. అంజలి పరమాముద్ర. ఆ పెట్టడంలో నమస్కారం అండి, నమస్కారం అండి అని ఇలా చేతులు ఎగరేసేది అంజలి కాదు. 2, మత్తః ఉత్కృష్ట మత్తః అహం అపకృష్ట. నువ్వు నాకంటే గొప్పవాడివి, నేను నీకంటే తక్కువ వాడిని అన్న భావం మనస్సులో పెట్టుకుని కరతలద్వయ సంపుటీకరణం అంజలికి. 2 చేతుల యొక్క సంపుటీకరణానికి అంజలి అని పేరు. అందువల్ల నమస్కారం పెడితే ఊరికే ఇప్పుడు తరానికి ఏమైపోయిందంటే అదొక నమస్కారం పెట్టడమా అన్నదొక అవమానంగా ఉంటుంది. నమస్కారం అండి అంటే నోటితోటే ఉంటుంది, మాట అది కొంచెం తల ముందుకి కూడా ఉండదన్నమాట. రావణాసురు సిద్ధాంతం నా నమేయం, తలను ముందుకు వంచను అని. నమస్కారం పెట్టేటప్పుడు బద్దేన అంజలిన నతేన శిరస బావై, ఎలాగ ఎంత ఒక పిక్చరైజేషన్ అంతా ఇచ్చేస్తాడు అనమాట. కంటై బావేన ఏదో కన్నీళ్ళు స్వరగద్దరేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున అని చెప్పి ఇలా చెప్పాలి అని చెప్పినట్లుగానే ఓరంజలి సాధ్య వస్తువో ఇరే తమక్కు వాసనే అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని కృతాపరాధి సహితే నాణ్యత్ పశ్యామ్యహం క్షమం అంతరేణాంజలిం బద్ధ్వా లక్ష్మణస్య ప్రసాదనాత్. இளை பெருமாளுடைய தியாகோஷத்தை கேட்டு மகாராஜர் கழுத்தில் மாலையை அரித்து கட்டு కాపేయమాయి చిల వ్యాపారంగళై పన్ని. ఏమండి అలాగా అంజలి పెట్టేస్తే స్వామి వసుడైపోతాడు అన్నంత అంత తేలిక సిద్ధాంతం అండి మనది. ఎక్కడైనా అలా జరిగిందండి అంటే కిష్కింధ కాండలో జరిగినటువంటి ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్తున్నారు. సుగ్రీవుడికి శ్రీరామచంద్రుడికి చెలిమి కుదిరిన తరువాత ఇంతలో వర్షాకాలం వచ్చింది కాబట్టి నాయన సుగ్రీవ నువ్వు ఈ 4 నెలలు హాయిగా గడిపిరా, మేము ఈ మాల్యవాన్ పర్వతం మీద ఉంటాము, ఋషముఖ పర్వతం మీద ఉంటాము, తర్వాత నువ్వు వచ్చి సీతని అన్వేషించేటువంటి ప్రయత్నం చెయ్యాలి అన్నాడు రాముడు. సరే అని ఆనందంతో ఎగురుతూ వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. 4 నెలలు అయిపోయింది, రావట్లేదు. ఆ ఆనందం మత్తులో ఉండిపోయాడు, అనుభవం మత్తులో అక్కడే. అలాంటప్పుడు రామచంద్రుడికి చాలా కోపం వచ్చింది. నతే సంకుచిత పందాహ ఏన వాలి హతోగత. లక్ష్మణ, వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదని చెప్పు వెళ్ళి సుగ్రీవుడికి అన్నాడు. ఎంత బాగా చెప్పాడో చూడండి. నేను చంపేస్తా అనలేదు, అన్నయ్య వెళ్ళిన మార్గం ఇంకా తెరిచే ఉంది, జాగ్రత్త అని చెప్పు అన్నాడు. ఎప్పుడు చెప్తాడా అని ఎదురు చూస్తున్నాడు లక్ష్మణస్వామి. కోపం కదండి ఆయనకి, ఇంకా కోపంగా ఉంది కదా. అడుగులు వేసుకుంటూ దద్దరిల్లుతూ వెళ్ళి ఆ కిష్కింధలో అక్కడ నిలబడి ఒకసారి జియా ఘోష చేశాడు. జియా అంటే వింటికి కట్టిన నారి, నారి అంటే తాడు, తాడు అంటే గుణం. ఈ పదాలన్నీ జియా అనేటువంటి అర్థాన్ని ఇస్తాయన్నమాట. ఇళై పెరుమాళయ్య జియా ఘోషత్తై కేట్. లక్ష్మణ స్వామి ఒక్కసారి నారి సంధించి అంటారు. అది ఒక్కసారి శబ్దం చేయగానేట మంచం మేంచి కింద పడ్డట్టండి సుగ్రీవుడు. అంత శబ్దం చేసిందటది, ఏకంగా పిడుగు పడ్డట్టు అయిందనమాట. మనం చూడండి ఇలా ఉన్నటువంటి వాళ్ళం మామూలుగా ఉంటాం, పిడుగు పడేటప్పటికి ఒక్కసారి ఎలా ఉలిక్కి పడతామో అలా మంచం మీద నుంచి కింద పడ్డాడట సుగ్రీవ. మహారాజు అని ఎక్కడ రామాయణంలో ఉన్న సుగ్రీవుడు అని అర్థం అండి. కజిత్తిల్ మాలయ్య తప్ప కట్టు కట్టుక. వెంటనే ఆ శబ్దం వినేటప్పటికే మెడలో దండ ఉందిట, వాడికి పిచ్చెక్కిపోయినట్టు అయిపోయింట. ఆ దండం తీసి ఇలా లాగి పాడేశాట. పేయ మాయి పిచ్చెక్కిన వాడై చిల వ్యాపారంగళై పన్నే. ఏవేవో చేష్టలు చేస్తున్నట్ట, వెరిచూపులు చూస్తున్నట్ట. పక్కన
హనుమంతుడు ఉన్నట్ట. ఏమిటి చేష్టలన్నీ మహారాజా పిచ్చివాడిలాగా ఇలా చేస్తున్నారంటే, అరుగే నింద్ర తిరువడియే పార్త్ పక్కనే ఉన్నటువంటి హనుమన్ చూశాట. చూసి ఇవ్వళవిల్ నమక్కు చెయ్యపడవదన్నా, హనుమా హనుమా అయ్యా బాబోయ్ లక్ష్మణుడు వచ్చేశాడు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే రక్షింపబడతాం అని వణికిపోతున్నట్ట. అప్పుడు హనుమ చెప్పిన మాటటండి, అపరాధ కాలத்திலே అనుతాపం పిరందు మీండుమాయ్ ఎళియ నల శిల శైగిరోమల్లోం. నువ్వు చేసింది అపరాధం. ఎంత నిర్మోహమాటంగా చెప్తాడు. అలా చెప్పేవాళ్లే ఆప్తులండి. అది ఏమిటంటే, నువ్వు తప్పు చేసావు, 4 నెలలు అవగానే నేను వస్తాను నీ పని చేస్తాను అన్నావు. ఎప్పుడో దాటిపోయే 4 నెలలు నువ్వు రాలేదు, నేను డ్యూటీలోకి వెళ్ళలేదు. చేసింది అపరాధం. తీరక్కసి అపరాధం పండిన పిన్బోయిని. ఇలాంటి తప్పు చేసిన తరువాత ఓ రంజలి నేరం పో కాదు ఎన్నానిరే, దండం పెట్టుకుంటూ వెళ్ళు, దూరం నుంచే దండం పెట్టుకుంటూ కాళ్ళ మీద పడేలా వెళ్ళు సుగ్రీవ, అప్పుడు నిన్ను లక్ష్మణుడు ఏమీ చెయ్యడు. ఇంకలా ఉణికిపోతూ తోకాడించుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు అని రామాయణంలో చెప్పినట్లుగా అంజలి పరమాముద్ర దాసుడి తప్పు దండంతో సరి అని కాళ్ళ మీద పడేటప్పటికి అలా ఒక్కసారి ఊగిపోతూ నిలబడ్డాడు, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ లక్ష్మణ స్వామి. ఇప్పటి గుణాధికనాయ్ ప్రాప్తనా ఇరుక్కర నొట్టై వాసనయ్యాలే అడి అడై వర్గళ్ ఎంగిరార్. అలాగ కాళ్ళ మీద పడినటువంటి వారు అంటున్నారు. దేవతల యొక్క కాళ్ళ మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఇవ్వాలనుకుంటారు. శక్తి ఎక్కడిది, లోపలికి చూస్తారు, నాన్న అన్నట్లుగా. అంతర్యామిగానే ఉన్నారా, తీసుకో అంటాడు ఆయన, ఆ శక్తిని ఇస్తాడు అని చెప్తున్నారనమాట. మామలర్ నీర్ సుడర్ ధూపం కొండు తొలిదెழுதுமென்னும் இருமிகையாயிరే. ఇవర్ పత్తిన విషయం ఇరుపదు. మనకి ఇందులోనే వస్తుందండి. సుమందు మామలర్ నీర్ సుడర్ ధూపం కొండు అని తిరువారాధన చేసేటప్పుడు ఏం చేయాలండి, ఓ ధూపం వెలిగించి ఒక పువ్వు పట్టుకుని వేస్తే చాలు, పూజ అయిపోతుంది అని చెప్తారు. ఇందులోనే పాసురాల్లో వస్తుంది. ఇన్ని పువ్వులు తీయడం, స్వామి పాదాల మీద ఉంచడము అనేటువంటిది అన్నట్లుగా. ఇప్పుడు ఇంత తేలికైనటువంటి దాసోహం పెట్టడం అనే సిద్ధాంతం ఉండగా, ఈ మిగిలిన వాళ్ళనందరినీ కాళ్ళ మీద పడి ఈ కోరికలు తీర్చుకునే వాళ్ళకి ఆసక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అంతర్యామిగా ఉన్న పరమాత్మ వల్లనే వచ్చింది. అవరవర్ ఇరై ఎవర్ కురై విలర్. వాళ్ళు అందరూ ఇరై ఎవర్. ఈ ఇరై ఎవర్ అనే పదం చూడండి, 2 సార్లు వచ్చింది ఆ పాదంలో. వాళ్ళు నాదులే, ఆ నాదులకి కూడా నాదుడితడు. అదనమాట. వాళ్ళు నాదులు ఎలా అయ్యారు, స్వామి లోపల ఉండి కోరికలు తీర్చే శక్తిని ఇవ్వడం వల్ల తమ కాళ్ళ మీద పడిన వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చగలిగారు. ఆశ్రయక్కిరవరగలుడయ్య ఇరయ్యవరెన్నొదల్. ఆశ్రయించే వారికి నాదులు వారు. ఎందుకంటే వాళ్ళ పోస్టు గౌరవం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్లే కోరికలు తీర్చినట్లుగా స్వామి భక్తుల ముందు వారికి ఆ శక్తిని ఇచ్చి మాట నిలబెట్టుకుంటాడు. అవ్వవ ఆశ్రయణైరానవర్గళ్ళెన్నుదల్. వాళ్ళు ఆశ్రయించే ఆయా దేవతలు. ఈ దేవతలకు ఆశ్రయించడాల్లో మనం ఆ మాట మర్చిపోకూడదు. మనం మన గుణాన్ని బట్టి రుచి, రుచిని బట్టి సాధన, సాధనను బట్టి ఫలం. అంటే ఏ విత్తనం వేస్తే ఆ పండే వస్తుంది. చెడ్డ విత్తనం వేసావా చెడు పండే వస్తుంది, విషం పండే వస్తుంది. మంచి విత్తనం వేసావా మంచి పండే వస్తుంది. నీలో రుచి మంచిదైతే, వాసన మంచిదైతే ఫలం మంచిది వస్తుంది. అంతేగాని నువ్వు క్షుద్రమైనటువంటి కోరికలు కోరుకుంటే ఫలం నీకు క్షుద్రంగానే వస్తుంది. కానీ ఎవరిని కూడా ఆయన తక్కువ చేయడు. அவர்களுக்கு ஆசிரியரானவர்கள் அவர்களுக்கு பலப்பிரதான சக்தராகைக்கு కురుగైయుడయ్యరు వల్లర్. వాళ్ళు ఆశ్రయించినటువంటి వాళ్ళకి అయ్యో ఇవ్వలేకపోయామే, కురై విలర్, లోటు లేకుండా చేస్తాడు. అంటే అన్ని అందించేస్తాడు స్వామి లోపల ఉండి.
అది వాళ్ళు ఇచ్చినట్లుగా అందరికి ఇస్తూ ఉంటారు. లోటు లేని వారినిగా చేస్తారు. అలాంటి నాదులనుగా నాదులనుగా వాళ్ళని చేస్తారు. అది కడి ఎన్నెన్నిల్ ఏమండి ఇరయ్యవర్ పొదువిలే ఇరయ్యవర్ ఎంగిరార్. ఈ ఇరయ్యవర్ అనే పదం 2 సార్లు. அவர்களோடு அவர்கள ஆசிரியக்கிற தேவதைகளோடு தம்மோடு வாசியர் எல்லாருக்கும் ఒక్క ఇరైవరాగయ్యాలే. అలాంటి నాదులైన దేవాది దేవతలందరికీ కూడా అతిం విశ్వసయంగరపడియే ఎల్లార్కం ఒక్క స్వామియానవర్. అందుకనే భగవద్ రామానుజులు ఏమన్నారని చెప్పుకున్నాం, సర్వేశ్వర ఈశ్వరనుకు, సర్వ ఈశ్వరులకి ఈశ్వరుడు. అదే అవర్ అనేటువంటి దానికి ఆ ఇరయ్యవర్ అనే దానికి, నాదులకి నాదుడు అనేటువంటి దానికి భగవద్ రామానుజులు సర్వేశ్వరులకి ఈశ్వరుడైనటువంటి వాడు. అవరవర్ విధివళి అడయనెన్నదే அவ்வவாசிரேணி இவர் தந்தாமுடையா ஆகமாதிகளிலே விதித்து வைத்த பிரகாரங்களிலே அடையும்படியாக నమ్మిరయ్య అంతరాత్మవై నిన్నారు. వాళ్ళందరికీ కూడా అంతరాత్మగా ఉండి వారు ఏ మార్గాలలో ఏ కోరికలు కోరతారో అవి వారు తీర్చేలా చేస్తాడు. చెప్పుకున్నామే, వాన కావాలి, వర్ణయాగం చేయండి, కారీరి అని ఇష్టి చేయండి, వీటి వల్ల మీకు వాన వస్తుంది, ఆ దేవతలలో ఉండి ఆ శక్తిని నేనే ఇస్తాను. మనకి భగవద్గీతలో కూడా వస్తుంది కదండి, యోయో యాం తనుం భక్త. ఎవరెవరు ఏ రూపాల్లో దేనిని కోరారో వారికి ఆయా రూపాల్లో దానిని అంతర్యామిగా ఉండి ఆ దేవతల ద్వారా నేను ఇప్పిస్తాను. భగవద్గీత కూడా మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. సర్వేశ్వరన్ కామనాధికారத்தில் அருளச் செய்தபடியே அவர்கள் அடையும்படியாக ఎన్నొదల్. సర్వేశ్వరన్ ఏమంటే అలా ఇస్తారండి, లోపలుండి ఇవ్వడం, వాళ్ళకి తెలియకుండా ఇవ్వడం, ఇలాంటివి జరుగుతుందండి. అంటే మనకి శ్రీవచన భూషణంలో ఒక ఉదాహరణ వచ్చిందండి. సర్వేశ్వరం ఇరాముడ మూట్టువారే పోలే మువంతోత్త. అదే ఇరాముడ మూట్టువారే పోలే ఈ పదం మనకు అక్కడ వచ్చింది. ఏమిటి అంటే, నేను ఇంట్లో ఉండను, నేను అన్నం తిన్నా అంటూ కోపించి కొడుకు వెళ్ళిపోతాడు. ఎక్కడికి పోతాడు? ఓ సత్రంలోకి పోతాడు. ఆ సత్రం దగ్గరికి వెళితే వాడు ఏం పెడతాడు? డబ్బిస్తే అన్నం పెడతాడు. అందుకని ఈ తల్లి ఏం చేస్తుంది, తండ్రి గాని ఓ క్యారేజీ పట్టుకుని లేకపోతే ఓ పొట్లం కట్టుకుని వెళ్ళి ఆ సత్రం యజమానికి ఇచ్చి, నేను ఇచ్చానని చెప్పకండి, మా వాడికి తిండి పెట్టండి, వాడు ఎన్ని రోజులున్నా వెళ్ళిపోమ్మనకండి, తిండి నేను ఇస్తాను, ఆశ్రయం ఇవ్వండి అని అన్నట్లుగా పెరుమాళ్ళు ఆ దేవతా కోటికి అందరికీ కూడా ఏమిస్తాం, మా దగ్గర ఏం లేదు తినడానికి అని అన్నట్లుగా అక్కడ దేవతా కోటికి ఆ శక్తి లేకపోతే లోపలుండి వారికి ఆ శక్తిని అంతటిని కూడా ఇరాముడి ముట్టు వారే పోలే ముఖం తోతాదే కనపట్టడు, తాను బయటకు రాడు, అంటే అంతర్యామిగా ఉంటాడు. అంతరాత్మావాయి నన్ను నడత్తయ్యాలే అవరుగళం ఆశ్రయిస్తారుగళాయి. అందువల్ల పైకి వారే దేవతలే కనిపిస్తారు, లోపలున్న పరమాత్మ కనపడ్డు కాబట్టి ఆ దేవతలనే ఆశ్రయిస్తారు. దేవతలకు కూడా వరం ఇస్తాడు కాబట్టి నారాయణుణ్ణి ఆశ్రయిస్తారు. అక్కడ వాళ్ళు నాథులయ్యారు, ఇక్కడ నాథనాథుడు ఈయన సర్వ ఈశ్వరేశ్వరన్ అని అన్నట్లుగా సర్వేశ్వరుడు అయ్యాడు. ఇవరుగళం ఫలప్రదాన శక్తిరాగిరాர்கள் తనై అవనై యోజందవన్రు ఇవరుగళ్ ఆశ్రయిక్కో మాటారుగళ్. ఆయన వదిలేస్తే వీళ్ళు ఏ పని చెయ్యలేరండి. అవరుగళ్ ఫలప్రదానం పండువ మాటారుగళ్, ఏ ఫలాలు వాళ్ళు ఇవ్వలేరు. ஐயன் பாழியிலானை போர்க்குறித்தாம் என்னாயத்து அவ்வோ தேவதா மாத்திரங்களுக்கு ఫలప్రదాన శక్తి உள்ளదు. అయ్యన్ అంటే శాస్త అంటారు, అందరినీ శాసించగలిగినటువంటి మహానుభావుడు ఆయనే అవడం వల్ల, ఆయన అంతర్యామిగా ఉండడం వల్ల మిగిలిన దేవతా కోటికి తాము ఇతరుల కోరికలు తీర్చడానికి శక్తి అనేటువంటిది వచ్చింది అని చెప్పడం అన్నమాట. అంటే ఇందులో ఏం చెప్పారు, స్థితిని గురించి చెప్పారు. నిన్నటి దాంట్లో స్వరూపాన్ని గురించి చెప్పారు,
ఇవాళ దాంట్లో స్థితిని గురించి చెప్పారు. ఆ స్థితి ఏమిటి అంటే, ఏమండి మరి అసలు ఎందుకండి అందరినీ అలా కొలవడం, అది వద్దు అని చెప్పచ్చు కదా అంటే, అలా కాదు, ఆస్తిక్యంలో లోకంలో లేకుండా పోతుంది, నాస్తికులు ఎక్కువైపోతారు. ఎవరు నమ్మిన దాన్ని నమ్మనండి, ఎవడో ఒకడు ఉన్నాడు అని నమ్ముతున్నారు కదా. వేదబాహ్యుల్లా కాకుండా, శూన్యవాదుల్లా కాకుండా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి దాన్ని ఒకదాన్ని నమ్ముతున్నారు కదా. కాబట్టి ఆస్తిక్యాన్ని పెంచాలి అంటే ఏ దేవతనైనా నమ్మనీయండి, కానీ చివరికి వారికి తెలుసుకోగలిగినది ఆయా దేవతలకి అంతర్యామిగా ఉండి పరమాత్మే ఆ శక్తిని ఆ దేవతల ద్వారా జీవకోటికి ఇప్పిస్తున్నాడు. ఎక్కడ ఎన్ని చోట్ల ఉదాహరణలో బ్రహ్మ పరుగు పెట్టుకుని వెళ్ళి, నాయన ఇప్పుడు నేనేం చెయ్యాలి అని సమస్యలు అడిగి పరిష్కారం తీసుకోవడం. రుద్రుడు ఎన్నిసార్లు పరుగులు పెట్టాడో ఆయన యొక్క సమస్యలన్నీ తీర్చి ఆయనకి దారి చూపించాడు. కాబట్టి ఇక్కడ అవరవర్ వాళ్ళు తమదు వారి వారి యొక్క అరి అంటే దీన్ని వీప్స అంటారండి. వీప్స అంటే 2 సార్లు చెప్పడము అని అర్థం అనమాట. వాళ్ళు ఎవరొచ్చారు, వాళ్ళు ఇద్దరు. వాళ్ళు వచ్చారు అంటే కాదు, వాళ్ళు అంటే వాళ్ళు అందరూ. మార్గం ఉంది, వాళ్ళ మార్గం ఉంది. ఎన్నో మార్గాలు ఉన్నాయి, మార్గాలు. அவர் இறையவர் எனவடி அடையவர்கள், அவர் இறையவர் குறை விலர் இறையவர் అవరవరు విధివళి అడయ నిన్ననరే అని. ఇందులో తమ బుద్ధికి తోచినట్లుగా బ్రహ్మరుద్రాదులే పరదేవతలేమో అని కొంతమంది భ్రమపడి ఆశ్రయించినా ఆ దేవతలకి అంతర్యామిగా ఉండి తాను వారి కోరికలను తీరుస్తున్నాడు. ఆ దేవతలకి కూడా భక్తుల కోరిక తీరచ్చలేకపోయాము అనేటువంటి లోపము అనేటువంటిది లేదు. కాబట్టి సర్వేశ్వరుడు దేవతా కోటికి అంతటికీ కూడా అంతర్యామిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని స్థితి లోపల ఉండి రక్షిస్తూ ఉంటాడు. ఇందులో అద్భుతమైనటువంటి అర్థం ప్రణవార్థాన్ని, వేదసారం అది తిరుమంత్రసారంగా మారి, తిరుమంత్రసారం అది ఓంకారంగా మారి, ఓంకారసారం అది ఆకారంగా మారి, ఆ అంటే రక్షించడము అనేటువంటి అర్థాన్ని ఆ అనే శ్లోక పాదంలో మొదటి అక్షరంతో ఎలా ప్రారంభించారో చూడండి. అవరవరు తమదు అరి వగై అవరవర్ ఇరైయవర్ ఎనవడి అడయ్యవర్గల్ అవరవర్ ఇరైయవర్ కురై విలర్ ఇరైయవర్ అవరవర్ విధివళి అడయ్య నింద్రనరే. దేవేశం కోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన సహ కురు కేశేందు సిద్ధం యతీంద్రం మాలాదృగ్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాం తిరు అరుణ్మాల్ సేనై ముదలి సెడగోపం నాదముని தேருய்யக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள் வந்தார் குருமாலாதரர் குருகை பிறார்க்கு அம்பாம் ஏதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்துவினே இருகண்ணர் கம்புடைய நம் வெள்ளை இவரீடழுத்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவரால திருவடியுன்னிய தேவ பெருமாள் கை கொண்டுருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன்னன்னுள் சேர்ந்தனவே. नमोस्तु देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्यदास सुताय गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्ती नगर जन्मने प्रसाद लब्ध परम प्राप्य कैंकर्यशालिने श्रीशैलेशदया पात्रं देवत्यादि गुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रम्य जामातरं मुनिं वाळि तिरुवाय मणिप्पिள்ளை மாதவ வாழ்வாழும் மணவாள மாமணியன் வாழியவன் மாறும் திருவாய் மணிப்பிள்ளை மாநிலத்தோர் தேருமடை உரைக்கும் சீர் श्रीरंग सिंहगिरिदेशिकपाद सेवा प्राप्ताखिल द्रविडवेद रहस्य जातम श्री गौतमान्वयजमाश्रित भागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेंकटारितनोभवं
వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమాం భజే శ్రీమద్వెంకటరంగారి శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య వివిధం సంశ్రయే జీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.